నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. कैमरा अन्ना लक्ष्मण
ఇవి మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ట్యాంక్స్ సార్. ట్యాంక్స్ యొక్క స్టేటస్ సార్ టోటల్ 1020 సార్. ఇవి మనకు టోటల్ గా 5290 సార్, 5300 సార్. పంపు అంటే మనం మేటిగడ్డ నుంచి పంపు చేసిన తర్వాత 176 టీఎంసీ మనం అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చినాయి సార్. సార్ అవును సార్, అవుట్ఫ్లో సైడ్ మనకు వచ్చినాయి సార్. మొదటగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించి పోచంపాడులో నీటి నిల్వలకు సంబంధించిన అంశం విషయంలో కానీ, తదుపరి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వలు కానీ, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన నీటి నిల్వలను తెలుసుకొని సమీక్ష చేసుకొని మరి రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులు రావటం జరిగింది. ఈరోజు మొదటగా చాలా రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఏం కూడుతూ ఉండే, వర్షాలు పడొద్దు, నీళ్లు కనబడొద్దు, నీళ్ళు అసలే ఉండొద్దు అనే అంశంపై మా పైన ఎంత ద్వేషం ఉన్నప్పటికీ రైతులకు సంబంధించి, ప్రజానికానికి సంబంధించిన, నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని మేము అనుకుంటే, వర్షాలు పడొద్దు, వర్షాలు పడితే ఒకరోజు అటువైపు ఉన్న ప్రాణహిత నుంచి 1 లక్షనో 2 లక్షలు సంబంధించిన నీటి వరద వస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని మాట్లాడతారు. ఒకటో 1.5 దినం వచ్చింది, దాన్ని లిఫ్ట్ చేసి ఇయ్యలేదని రాజకీయం చేసేది ఆలోచన చేసిండ్రు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు. వారికి తోడు హరీష్ రావు గారు. నీటి నిల్వలకు సంబంధించి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ఎల్నినో లాంటి ప్రకృతి వైపరీత్యం మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ, వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసే ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తూ ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి, సంతోషంగా వచ్చినాం మేమందరం కూడా. అందరికీ మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలని వచ్చినాం. ఇక్కడ ఈరోజు త్రాగడానికి నీరుకి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సాగునీటి వ్యవస్థకు సంబంధించి అనేక సందర్భాల్లో నీటి వినియోగం సంబంధించి రిజర్వాయర్లో నీరెంత ఉంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యం పెద్ద ఎత్తున రాబోతా ఉందని ఎప్పటికప్పుడు ఓ ప్రక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో ప్రక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకో ప్రక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా కలుసుకొని చైతన్యం చేస్తా ఉన్నాం. రైతుకు సంబంధించిన అవస్థను, ఆలోచనని దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందమని ఆలోచన చేస్తా ఉన్నారు టిఆర్ఎస్. ఇంకో ప్రక్కన ఏంది, బీజేపీ ఏం చేస్తా ఉన్నారు, ఈరోజు 3 బ్యారేజీలకు సంబంధించి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. సాంకేతిక నిపుణుల ద్వారా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నీటి నిల్వని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారు ఏ రోజైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన సామర్థ్యాన్ని గుర్తించి వారు ఎస్ మీరు నీటి నిల్వ చేయొచ్చు అంటే ఒక్క క్షణం ఆగకుండా నీటి నిల్వ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయినా నీటి నిల్వ చేయాలంటారు. నీటి నిల్వ చేసే కార్యక్రమం చేస్తే అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన
డ్యామ్ సేఫ్టీ అధికారికంగా ఉన్న నిపుణులు నీటి నిల్వ చేస్తే ప్రమాదం ముంపు ఉందని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ నీటి నిల్వ చేస్తామని ఒక భ్రమ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రాణహిత చేవళ్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆపు చేసిండ్రు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంతకుముందే సి గారు చెప్పారు ఎంత నీరు వచ్చింది. ఆ నీటిలా ఈ 2019 నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎంత నీరు వచ్చిందో చెప్పింది. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు అన్ని విషయాలు. సూటిగా అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ మిత్రులు. మనం అందరం కలిసి ఈరోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. నేనే ఈరోజు మిడ్ మారేజ్ కట్టింది ఎవరు? ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టింది ఎవరు? కేవలంగా ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రణాళిక సిద్ధం చేసుకునేది ఎవరు? నంది పంప్ హౌస్ ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు? గాయత్రి పంప్ హౌస్ మొదలుపెట్టే కార్యక్రమం దీంట్లో భాగంగానే దాంట్లో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ చేసి గాయత్రి పంప్ హౌస్ నుంచి ఫ్లడ్ ఫ్లో చేసి ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేజ్ చేసేది ప్రాణహిత చేవెళ్లలో నీరు ఈడికి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేర్ వరకు మొదటి దఫలో తీసుకెళ్లే మొత్తం మిడ్ మానేర్ పూర్తి స్థాయిలో ఆఖరి వరకు పనులు చేపడితే ఆఖరికి ఒక మొత్తం బిల్డింగ్ కట్టినాక సున్నం వారు వేసి మేమే కట్టినవని మాట్లాడతారు. ఈరోజు నైతిక హక్కులేదు వారు ఈరోజు మాట్లాడడానికి ప్రభుత్వంపై అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ కార్యాచరణలో ముందుకు పోతాం. దాని విషయంలో దాన్ని చూడటానికి మన జిల్లాకి పెద్దపల్లి జిల్లాకి అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఎల్లంపల్లి మరి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలకు తెలుసుకొని ఓ కార్యాచరణ తీసుకోవాలని వచ్చిన గౌరవ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడాలి. నేను శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ గారు, మరి ఎమ్మెల్యేలు అందరం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులని పరిశీలించి గోదావరి నదిపై వస్తున్న ప్రవాహము, వస్తున్న వరదని ఏ విధంగా ఉత్తర తెలంగాణ రైతులకి, ప్రజలకి మరి మాక్సిమం యూటిలైజేషన్ తీసుకొచ్చే విధంగా, ఎఫెక్టివ్ యూజ్ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పోయినాం, ఆడి నుంచి కడెం ప్రాజెక్ట్ పోయినాం, ఆడి నుంచి ఎల్లంపల్లి. ముందు విలేకరు మిత్రులు మీ ద్వారా యావత్ తెలంగాణకి ఒక మరి ఇంపార్టెంట్ విషయం, ముఖ్యమైన విషయం నేను మనం చేయాలి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో శంకుస్థాపన చేసింది భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. కడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 1949లో. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఎప్పుడు? జూలై 28, 2004. మరి ఈ 3 ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ హయాంలో అంతకుముందు కట్టిన ప్రాజెక్టులు ఏ విధంగా దృఢంగా గట్టిగా మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తున్నాయో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ టిఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ఏ విధంగా వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఇంకో విడ్డూరమైన విషయం, నేను ప్రతిపక్ష పార్టీల యొక్క వైఖరి చూస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 28 జూలై 2004. 2004 నుంచి 2014 వరకు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. ఎవరు శంకుస్థాపన చేసిండ్రు? ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే పూర్తయి కొద్దిగా పంపులు స్విచ్ ఆన్ తప్పితే తతిమ పనులన్నీ పూర్తయి
మరి ఆ ప్రాజెక్టు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధర్ బాబు గారి తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు గారి పేరు పెట్టే విషయం కూడా మా అందరికీ తెలుసు. ఈరోజు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఎల్లంపల్లి రిజర్వాయర్లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకటి ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎల్లంపల్లి రిజర్వాయర్ ఆనాటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యొక్క అంతర్భాగమే. ఆనాడు మరి మొదలుపెట్టి పూర్తయి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మరి ప్రారంభోత్సవం కూడా కావాలంటే కొన్ని కారణాల వల్ల అది ప్రారంభోత్సవం పూర్తయి అది కొంత డిలే అయింది. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడికి వెళ్ళి వస్తున్న నీళ్లు అవి పూర్తిగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క ఘనతని అని చెప్పి చెప్పక తప్పదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, మిడ్ మానేరు కానీ మరి ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పటి వరకు. మరి ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, వాళ్ళు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మరి 2016లో మొదలుపెట్టిండ్రు, 2019లో పూర్తయినాయి, 2023 వాళ్ళ గవర్నమెంట్లోనే కూలిపోయినాయి. ఈ యొక్క ఇప్పుడు ఈ గోదావరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ 3 బ్యారేజ్ విషయంలో కూడా మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. మీరే డిజైన్ చేసిండ్రు, మీరే కట్టిండ్రు, మీ హయాంలోనే కూలిపోయినాయి. అవి కూడా సాంకేతికంగా, సైంటిఫిక్ గా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరి అత్యంత నిపుణులని మరి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అది టెస్టింగ్, రిపేర్స్, రిహాబిలిటేషన్ పనులు ఉన్నాము. జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో చట్టం నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చేసి దానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. ఆ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ 3 బ్యారేజెస్ ని అవి నిరుపయోగంగా ఉంచాలి, గేట్లు లేపెట్టాలి, ఫ్రీ ఫ్లో పొజిషన్ లో వదిలిపెట్టాలి, అది నీళ్లు స్టోరేజ్ పెట్టడానికి వీలు లేదు అని మరి పదే రైటింగ్ లో ఇవ్వడం జరిగింది.